హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, సంక్రాంతి స్పెషల్ సకినాలు చేస్తున్నాను కదా. సో నేను ఏ విధంగా చేస్తున్నాను, ఎలా చేయాలి అనేసి చిన్న చిన్న టిప్స్ చెప్తూ షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. సో సంక్రాంతి అంటేనే మనకు ఫస్ట్ పిండి వంట అయితే సకినాలు గుర్తొస్తాయి కదా, కంపల్సరీ చేస్తారు ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్కి. సో నేను కూడా చేస్తున్నాను. ఈసారి అయితే ఊరికి వెళ్ళలేదు, రీసెంట్గానే వెళ్ళొచ్చాం కదా అనేసి. సో ఇక్కడ ఉంటున్నాము కదా, పిల్లల కోసం అయితే కొన్ని చేస్తున్నాను. 1 కేజీ వరకైతే చేస్తున్నాను. ఏ విధంగా చేశాను ఏంటి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. అండ్ కొత్తగా చేసే వాళ్ళు కూడా నేను చేసినట్టు తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టంగ్ మరి కొట్టారంటే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. చలో వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, ఈ సకినాలకు కావాల్సింది మెయిన్ బియ్యం అండి. ఇవి రేషన్ బియ్యము. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చాను ఊరికి వెళ్ళినప్పుడు. దోశలకు కానీ పిండి వంటలకు కానీ ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు సకినాల కోసం అయితే ఇవి అయితేనే బాగుంటుంది. ఇవి అవైలబుల్ లేని వాళ్ళు సన్న బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 1 కేజీ వరకు తీసుకున్నాను బియ్యము. మరీ ఎక్కువ అమౌంట్లో అయితే చేయట్లేదు. అమ్మ వాళ్ళు ఉంటే ఎక్కువ చేస్తాం కదా, ఒక్కదానే చేయాలి కాబట్టి కొన్నే తీసుకున్నాను. ఇవి ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి బియ్యం వచ్చేసి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసాను. ఇవి వచ్చేసి ఒక 2-3 అవర్స్ కంపల్సరీ నానాలండి. 3 అవర్స్ కాకపోతే 2 అవర్స్ అయినా కంపల్సరీ నానబెడితే మనకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే వేసేటప్పుడు రావు, విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో సకినాలు అందరికీ ఈజీగా రావు నాకు తెలిసి. సో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏంటంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. సో నేను ఈరోజు ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి. ఓకేనా? ఇవైతే ఒక 2 అవర్స్ పక్కన నానబెట్టేస్తాము. ఓకే అండి, చూసారు కదా, బియ్యం అయితే నానిపోయాయి. అలాగే నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇలా జల్లిబుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ పోతాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఆరబెట్టాలి. ఇట్లా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుంటే ఇందులో తడి లేకుండా ఉంటుందన్నమాట. లేదంటే ఇలా స్ట్రైనర్లోనే పెట్టేసి ఒక 1/2 అవర్ అలా ఉంచితే అయిపోతుంది. తొందర కావాలి, తొందర ఆరిపోవాలి అనుకుంటే ఇలా క్లాత్ పైన వేసుకోవాలి, కాటన్ క్లాత్ పైన. ఓకేనా? ఇవి 10-15 నిమిషాల్లో ఆరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆరిపోయినాయి బియ్యం వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే మనం చాలా చేస్తున్నాం అనుకోండి, పిండి గిర్నీకేసి పిండి గిర్నీలో పట్టియచ్చు. నేను కొన్నే కాబట్టి ఇంట్లోనే మిక్సీలోనే పడుతున్నాను. పిండి వచ్చేసి ఒక 3-4 కేజీస్ అలా ఉన్నాయంటే పిండి మరకేస్తే బెటరు. ఓకేనా? ఇలా కొన్ని అయితే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. మనం ఎంత మెత్తగా పిండి చేస్తామో అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే అండి, చూసారు కదా, మిక్సీలో కూడా చాలా మెత్తగా వచ్చేసింది. కాకపోతే ఒకసారి ఇలా జల్లించుకుంటే ఈక్వల్గా ఉంటుంది పిండి వచ్చేసి. మనం పిండి మరకి వేస్తే ఏంటంటే అంత ఈక్వల్గా వస్తుంది కదా. ఇందులో ఒకవేళ అక్కడక్కడ బియ్యం ఉన్నా కూడా వచ్చేస్తాయి కదా. సో అందుకే జల్లించుకోవాలి ఇలా. ఓకే, చూసారు కదా, కొద్దిగా రవ్వలాగా వస్తుందన్నమాట. అందుకోసమే మనం మిక్సీలో పిండి ఇలా చేసినప్పుడైతే కంపల్సరీ జల్లించుకోవాలి. ఓకే, ఇలా వచ్చిన దాన్ని
మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో చాలా మెత్తగా ఉంది. మెత్తగా ఉంటేనే మనకు మంచిగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి వాము అంటాం కదా, సో అది వేసుకోవాలి. కంపల్సరీ ఉండాలి. ఈ సకినాలలో వాము ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే నువ్వులండి. ఈ నువ్వులు ఓమా వచ్చేసి మంచిగా కడిగి వేసుకుంటే బెటరు. కొద్దిగా డస్ట్ లాగా ఉంటుంది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. మనకు అందాల తెలుస్తుంది కదా, లేదంటే ఒకసారి కలుపుకొని టేస్ట్ అయినా చూసి వేసుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టం అది. నేనైతే అందాల వేస్తున్నాను, నాకైతే అర్థమైపోతుంది సరిపోయిందా లేదా అనేసి. అండ్ నేను ఇది సకినాలు ఒక్కదాన్ని ప్రిపేర్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైము. చూద్దాము ఎలా వస్తాయో ఏంటో. ఓకే, ఇలా బాగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా. ఓకే అండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ప్రిపేర్ చేసుకుందాము. చాలా జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకూడదు. లూజ్ అయిందంటే మళ్ళీ కష్టం. ఎందుకంటే మళ్ళీ తడిపిండి చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ ఎంత ఉందో చూసారు కదా. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకి ఇలా జారుతూ ఉంటుంది అన్నమాట. సో పిండి అర్థమైపోతుందా మీకు, దగ్గరికి పెడతా. ఓకే, ఇప్పుడు అర్థమైపోతుంది కదా మనకి. ఇలా కలిపిన తర్వాత ఏంటంటే ఇలా సాగుతుంది అన్నమాట. సో మరీ లూజ్గా చేసుకోవద్దు. ఓకేనా, ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. మనం సకినాలు వేసేటప్పుడు ఒకవేళ గట్టిగా ఉంటే అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందే యాడ్ చేయకండి. సో ఇలా కలిపిన తర్వాత సాగుతుంది చూసారు కదా, ఇలా జారుగా ఉండాలి. ఒకసారి చూద్దాము వస్తుందా లేదా అనేసి. ఓకే, ఇలా మనకు రావాలన్నమాట రౌండ్గా. ఇలా వచ్చిందంటే పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు అన్నమాట. ఓకే, ఇప్పుడు సకినాలు చేసుకోవడమే చేయితోటి. ఏ విధంగా వేస్తానో చూసేయండి. ఓకే అండి, ఇలా క్లాత్ వేసుకోవాలి. నీట్గా వాష్ చేసింది కాటన్ క్లాత్ వేసుకొని వీటి మీద ఫస్ట్ సకినాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి కాల్చుకోవచ్చు స్లోగా. అండ్ ఫస్ట్ సకినాలు వేసేటప్పుడు ఇలా సెంటర్లో ఒక చిన్న ముద్ద ఇలా పెట్టేసి దీనికి ఏంటంటే పసుపు కుంకుమ పెట్టిన తర్వాత చాలు చేస్తారండి సకినాలు వేయడము. అండ్ రీజన్ అయితే నాకైతే ఏం తెలియదు, బట్ అందరు చేస్తారు కదా, నేను కూడా అలా చేస్తున్నాను అనమాట. రీజన్ ఏంటి అని మళ్ళీ కామెంట్లో అడగరండి. ఓకేనా, ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసిద్దాము. ఇలా కొద్దిగా పిండి తీసుకొని వేళ్ళ చివర్ల నుండే ఇలా అంటుంటే మనకు సన్నగా వస్తుంది. దాన్ని ఇలా రౌండ్గా వేసుకోవాలి. వావ్, సక్సెస్ అయింది ఫస్ట్ది. వావ్, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగానే అన్ని వేసేసుకోవడమే. కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే కొద్దిగా కష్టమే అవుతుంది. సన్నగా రావడం లావుగా రావడం అవుతూ ఉంటుంది. మరీ సన్నగా కాకుండా లావు కాకుండా వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మనకి ఇలా మంచిగా అంటే పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, సూపర్ అనిపిస్తుంది. ఇంకా వేస్తుంటే వేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇవి చేస్తుంటే. సో
సో ఇవి పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటే నేను పిండి అంతా ప్రిపేర్ చేయడము కలపడము కరెక్ట్గా చేశాను అన్నమాట. సో నాకు ఇదైతే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా మనం చేసే పని పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, వంటే కానీ ఇంకే పని అయినా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. వీడియో చూస్తూ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు పోస్ట్ చేసేటివి మీరు మిస్ కాకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ క్లిక్ చేస్తే మిస్ కాకుండా చూసేస్తారు నా వీడియోస్. ఓకేనా? అండ్ సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ మనకు ఫస్ట్ వంటకం అయితే పిండి వంటకము సకినాలే గుర్తొస్తాయండి. సంక్రాంతి అంటేనే సకినాలు అన్నట్టు ఉంటుంది కదా. సో రీజన్ ఏంటో అయితే తెలియదు కానీ కంపల్సరీ సంక్రాంతి పండగకి సకినాలు చేస్తూ ఉంటారు. ఊర్లలో ఏంటంటే అందరూ ఇంటి పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఒకరింటికి ఒకరు వెళ్ళి చేస్తూ ఉంటారన్నమాట. ఇది పెట్టినప్పుడు బొట్టు పెట్టుకొని చాలు చేస్తారు వాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఈ సిటీలో ఏంటంటే మనం అందము చేస్తూ ఉంటాం కదా, దానికోసం ఏంటంటే 1 kg 2 kgs అక్కడి వరకే చేస్తారు. ఊర్లలో అయితే ఇలా 5 kgs 10 kgs కూడా చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ కోసమే కాదు, ఇంకా ఇంటి పక్కన అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది సక్సెస్ అవుతుందో కాదో, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అమ్మ లేకుండా ఎవరు లేకుండా అని కొద్దిగా భయం అయితే ఉంది లోపల. బట్ సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు ఇలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసరికి. సో నేను కూడా ఏమైనా చేయగలను సొంతంగా అనేసి ఇప్పుడు అర్థమైంది. ఇంకో కేజీ కూడా కలిపితే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. బియ్యం వచ్చేసి 2 kgs చేస్తే అయిపో. కానీ చూద్దాం ఇవే అయిపోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో అసలు. నెక్స్ట్ టైం బాగా కలిపేసి చేయొచ్చు.
ఓకే, చూసారు కదా, అవి అలా అన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్లోగా ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రేణుకైతే చాలా హెల్ప్ చేసింది కాల్చేటప్పుడు. సో ఇదండి, చాలా సింపుల్గా చేసేసాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ రేణుక వాళ్ళకైతే ఇవి తెలియదు, వాళ్ళ సైడ్ అయితే ఎప్పుడు చేయరంట. సో తను రాగానే ఇవేంటి ఏమంటారు అనేసి అడిగిందన్నమాట. సో మాట్లాడుకుంటూ ఇద్దరం కలిసి చేసేసాము. సకినాలు తెలంగాణ స్పెషల్, సంక్రాంతి స్పెషల్ సకినాలు నా స్టైల్లో చేసేసాను. చూసారు కదా, చాలా బాగుంటాయి. ఒకప్పుడైతే ఇలా చేతులకు వేసుకొని తినేదన్నమాట, బ్యాంగిల్స్ లాగా ఉంటాయి కదా. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. చూసారు, అయ్యో ఏమైంది, స్పేస్ ఉంది, ఇట్లా పెట్టు కొద్దిగా. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది, నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయాలన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ పిల్లలు తింటారంట. స్టాప్ చేయ ఒక్కసారి, ఇక్కడ చెప్పు వాళ్ళకి ఎట్లుంది. నిజమా? జోక్ చేయొద్దు, సీరియస్ ఉంటా. సీరియస్ అచ్చా. గణేష్ దీన్ని చెప్పు ఎట్లుందా, వీడియోలో చెప్పు. అక్కడ బాగుందా? మీ అమ్మ చేసినట్టుందా? ఓకే, అందరికి బాయ్ చెప్పండి. బాయ్ అక్షర్, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.